యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సంచలన ప్రకటించింది. వడ్డీ రేట్లను తగ్గించింది అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్. అమెరికాలో 4 ఏళ్ల తర్వాత ఒకేసారి 0.5 తగ్గినాయి వడ్డీ రేట్లు. ఇక 50 బేసిస్ పాయింట్ల మేర కీలక రేట్లు తగ్గిస్తూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఫెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. 2022 మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది ఫెడ్. ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే జపాన్ స్టాక్స్ పరుగులు పెడుతోంది. భారత స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్లు పెరగబోతున్నాయి. ఫెడ్ నిర్ణయంతో అమెరికాలో రికార్డు స్థాయికి బంగారం ధర చేరుకోబోతుంది. $2,600 ఔన్స్ బంగారం ధర చేరుకుంది. దాదాపు 7,680కి 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర చేరింది. వడ్డీ రేట్లు తగ్గడంతో బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఒక్కసారి బంగారం ధరకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం 7,473 దగ్గర బంగారం రేటు పలుకుతోంది. ఇక వడ్డీ రేట్ల తగ్గింపుతో బంగారం ధర పెరిగింది. దీంతో ఒక్కసారిగా పరిణామాలన్నీ మారిపోయాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఎలాంటి ప్రభావం చూపుతుంది భారత స్టాక్ మార్కెట్లపై, అలాగే భారత మార్కెట్లపై అనే అంశాలపై కూడా ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఫెడ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 50 బేసిస్ పాయింట్ల మేర కీలక రేట్లు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఇక చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. మొత్తం మీద యుఎస్ ఫెడరల్ రిజర్వ్ సంచలన ప్రకటన చేసింది. బిజినెస్ అనలిస్ట్ ఎక్స్పర్ట్ అనిల్ కుమార్ ప్రస్తుతం మనతో అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి అనిల్ కుమార్. నమస్తే అండి. నమస్తే. ఈ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చేసిన ఈ ప్రకటన వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఏకంగా 0.5 వడ్డీ రేటు తగ్గాయి. 4 ఏళ్ల తర్వాత దాదాపు 50 బేసిస్ పాయింట్ల మేర కీలక ఈ రేట్లు తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఎందుకు అంత మేర ఒకేసారి అంతలా తగ్గింపు చేసింది? ఒకటి ఏంటంటే అండి, అక్కడ చాలా రోజుల నుంచి ఇన్ఫ్లేషన్ డేటా కానీ మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ డేటా బాగుండకపోయింది. బట్ ఇప్పుడు లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి డేటా బాగా వచ్చింది. అండ్ వడ్డీ రేట్లు చాలా హైగా ఉన్నాయండి మార్కెట్. ఇప్పుడు ఎస్పెషల్లీ అమెరికాలో ఈ వడ్డీ రేట్లు అనేది అన్ప్రెసిడెంటెడ్. చాలా దశాబ్దాల తర్వాత ఇట్లాంటి ఇంత ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు అన్ని మార్కెట్లో అన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి యుఎస్ వచ్చేసి ఇది కట్ చేస్తామని ముందు నుంచి చెప్తున్నారు. సో అనుకున్నట్టే 0.5% మార్కెట్స్ అన్ని ఊహించినట్టే 0.5% తగ్గించారు. సో అందుకోసం అనుకున్నట్టే జరిగింది కాబట్టి మార్కెట్స్ కూడా అంత ఎక్కువగా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వలేదు. నిన్న రాత్రి మార్కెట్స్ చూసుకున్నా కానీ యుఎస్ మార్కెట్స్ మోరార్లెస్ ఫ్లాట్ ఆర్ కొంచెం నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బట్ కాకపోతే ఏంటంటే దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏంటంటే మాత్రం మన నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో మన స్టాక్ మార్కెట్ బెటర్ గా అంటే ఈక్విటీ మార్కెట్స్ విల్ డూ గుడ్ అండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు క్యాపిటల్ అక్కడ నుంచి ఫ్లో అయ్యే అవకాశం ఉంది. ఆ ప్రభావం అనేది మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా పడే అవకాశం ఉంది. సో ఇవాళ మార్కెట్ ఫ్లాట్ గా ఉన్న రెస్పాన్స్ కి, బట్ కంపల్సరీ ఫ్యూ డేస్ తర్వాత చూసుకుంటే ఎఫ్ఐఎస్ మనీ ఫ్లో అయ్యే అవకాశం ఉంది. ఆన్ ద హోల్ ఈక్విటీ మార్కెట్స్ కి లైక్ మీరు బంగారంకి ఎలా డిమాండ్ పెరిగిందో, సో ఈక్విటీ మార్కెట్స్ కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. సో ఫ్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి డబ్బులు. అనిల్ కుమార్ గారు, ఇప్పటికే ఈ జపాన్ స్టాక్స్ అయితే పరుగులు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్లు పెరిగిపోతున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. సో మరి ఫెడ్ నిర్ణయంతో ఒక్కసారిగా అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయంతో మరి బంగారం ధరపై ఎందుకు ఎఫెక్ట్ పడ్డట్టు? బంగారం ధర ఎందుకు రికార్డు స్థాయిలో అలా పైకి ఎగబాకుతోంది? గోయింగ్ అంటే ఫెడ్ ఇంకొకటి ఇది ఒకటే చెప్పడం కాదు, ఇప్పుడు తగ్గించడమే కాకుండా గోయింగ్ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ మీటింగ్స్ లో కూడా ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశం ఉందని ఇండికేషన్స్ ఇచ్చారు. సో ఆల్సో దీని జరగక ముందే ఆల్రెడీ లాస్ట్ మంతే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. సో అంటే ప్రపంచం యూజువల్లీ ఏమవుతుందంటే ఈ 2 బ్యాంక్స్లను చూసి మిగిలిన సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు మన కేసులో ఆర్బీఐ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్ గా కాకపోయినా నెక్స్ట్ క్వార్టర్ లో తగ్గించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్. అప్పుడు కంపల్సరీ ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు బంగారం ఒక సేఫ్టీ యాసెట్ లాగా వస్తుంది. అందుకోసమే ఆల్టర్నేట్ యాసెట్ సేఫ్టీ యాసెట్ కాబట్టి అంత ఇప్పుడు బంగారం వైపు చూస్తున్నారు కాబట్టి రేట్లు పెరిగే అవకాశం. ఇక్కడ వడ్డీ రేట్లు తగ్గడంతో సరే బంగారం ధర పెరిగింది అనుకోవచ్చు. మరి బంగారం వైపు ఎక్కువగా ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఒక్కసారిగా బంగారం ధరకు రెక్కలు వచ్చినట్టు కనబడుతుంది. మరి ఇండియన్ మార్కెట్ పరిస్థితి, ఇండియాలో కూడా బంగారం ధర మరింత పైకి ఎగబాకే అవకాశం ఉన్నాయనుకోవచ్చా? ఇండియన్ మార్కెట్ల ధర వచ్చేసి ప్రాక్సీ అమెరికా నుంచి
గ్లోబల్ మార్కెట్ రేట్కి కంపల్సరీ పెరుగుతాయి, ఐసోలేటెడ్గా ఉండదు. ఈ వరల్డ్లో వేరే మార్కెట్లో బంగారం ధర పెరిగితే మన దగ్గర కూడా ప్రపోర్షనేట్లీ పెరుగుతూ ఉంటుంది. సో దీని ప్రభావం పక్క మన ఇండియన్ మార్కెట్స్ పైన, బంగారం పైన ఉంటుంది పక్క. చివరిగా అనిల్ కుమార్ గారు, అంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ ఫెడ్ తీసుకున్నటువంటి అమెరికన్ కేంద్ర బ్యాంక్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏషియన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జపాన్, ఇండియా, చైనా ఇలా రకరకాలుగా అన్ని మార్కెట్ల మీద ప్రభావం చూపుతుంది. ఓవరాల్గా మన భారత స్టాక్స్ మార్కెట్లకు సంబంధించి కానీ, భారత ఆర్థిక వ్యవహారాలపై సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కానీ ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఇది ఎప్పటి వరకు ఇంకా దీని ఈ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అంటారు? ఈ ఎఫెక్ట్ వచ్చేసి ఫ్యూ డేస్లో రియలైజ్ అయిపోతారు. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను తగ్గించడంతో పాటు ఫ్యూచర్లో ఇంకా తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఇండికేషన్స్ ఇచ్చారు. అది ఒక ఏంటంటే సానుకూలంగా, మార్కెట్కి సానుకూలమైన పరిణామం అన్నమాట. సో ఇవాళ అండ్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మాత్రం మార్కెట్స్ పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. 1-2 సార్లు. ఒకటి మర్చిపోకూడదు ఏంటంటే మన ఇండియన్ మార్కెట్లో ఆల్రెడీ లైఫ్ టైం హై దగ్గరలో ఉంది. సో 1-2 రోజులు కరెక్షన్స్ ఉన్నా, బట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వచ్చేసి పాజిటివ్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల. రైట్. అనిల్ కుమార్ గారు, ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఈ వడ్డీ రేట్లు ఇవన్నీ కూడా అంతర్జాతీయ పరిణామాలు ఇవన్నీ కూడా కేవలం మదుపర్లకు సంబంధించిన అంశంగానే చూడాల్సి వస్తుందా, స్టాక్ ఇష్యూస్ కానీ చూడాల్సి వస్తుందా, లేదంటే సాధారణ ప్రజానికానికి ఇప్పుడు ఇండియాలో ఇవన్నీ ఈ వార్త చెప్తుంటే మీరు మనమంతా ఇది చూసే ప్రేక్షకులకి మాకేంటి సాధారణ ప్రజానికానికి ఏమైనా ఎఫెక్ట్ అనే ఒక భావన ఉంటుంది. సో అలా ఏమైనా సాధారణ ప్రజానికానికి దీని ఇంపాక్ట్ ఏమైనా పడవచ్చా? సాధారణంగా సాధారణ ప్రజానికానికి ఇంపాక్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనివల్ల స్లోగా మన ఇండియన్ మార్కెట్లో కూడా మన ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు అందరికీ కూడా ఎవరైతే లోన్లు తీసుకున్నారో ఫ్యూచర్లో ప్రాబబ్లీ ఇంకొక 2-3 నెలల్లో మన దగ్గర కూడా కట్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ సైకిల్లో. సో అందుకే అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇట్స్ ఇండికేషన్ అనమాట. ఫస్ట్ ఒకవైపు ఆ డైరెక్షన్ వైపు తగ్గించే రేట్ల వడ్డీ రేట్లు తగ్గించే వైపు మూవ్ అయ్యారు కాబట్టి వేరే బ్యాంకులు కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఓన్లీ పెట్టుబడి చేసిన వాళ్ళకే కాకుండా అందరికీ దీని ఎఫెక్ట్ ఉంటుందండి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ కుమార్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. రైట్, ఇది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చేసిన సంచలన ప్రకటన. ఇప్పుడు ఒకసారిగా అమెరికన్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో ఏషియన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వడ్డీ రేట్లను తగ్గించింది అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్. ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర కీలక రేట్లు తగ్గిస్తూ అమెరికన్ కేంద్ర బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2022 మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిన ఫెడ్ తాజాగా వడ్డీ రేట్లను తగ్గించింది. ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే జపాన్ స్టాక్స్ పరుగులు పెడుతోంది. భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు కూడా పెరుగుతున్నాయి. ఫెడ్ నిర్ణయంతో అమెరికాలో రికార్డు స్థాయికి బంగారం ధర పెరుగుతోంది. $2,600 ఒక ఔన్స్ బంగారం ధర, అంటే 7,680కి 24 క్యారెట్ల గ్రామ్ బంగారం చేరుకుంది. వడ్డీ రేట్లు తగ్గడంతో బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఒక్కసారి బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం 7,473 దగ్గర బంగారం రేటు తగ్గుతుంది. మరి బంగారం రేటు ప్రస్తుతం కొనసాగుతుంది 7,473 దగ్గర. వడ్డీ రేటు తగ్గింపుతో బంగారం ధర ప్రస్తుతానికి అక్కడ యూఎస్లో పెరిగింది. మరి ఇండియన్ మార్కెట్లపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నట్లుగా బిజినెస్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చూడాలి మరి అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో మన మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది ఏంటనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది.